గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో యుద్ధం తప్పదేమో అనేటటువంటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. అయితే ఇప్పటి వరకు భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయి, ఆ యుద్ధాల ఫలితాలు ఏంటి, ఆ యుద్ధాల్లో గెలిచింది ఎవరు అనేటటువంటి ప్రధానమైనటువంటి చర్చని ప్రస్తుతం మొత్తం అంత మీడియా కూడా చర్చిస్తోంది. ప్రస్తుతం మనం కూడా భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఇప్పటి వరకు జరిగినటువంటి 10 యుద్ధాలు, మీకు తెలియదేమో 10 యుద్ధాలు, ఆ 10 యుద్ధ పరిస్థితుల్ని ఎదుర్కోవడం జరిగింది. ఆ 10 యుద్ధాల్లో ఏ విధమైనటువంటి ఫలితాలు రావడం జరిగింది అనే విషయాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. దీనిలో ప్రధానంగా నేను చెప్పాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ 1947 ఆగస్టు 14వ తేదీన స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. భారత్ నుంచి విఘటన చెంది భారత్ నుంచి విడిపోయినటువంటి, భారత్ మీద ఉన్నటువంటి ద్వేషంతో విడిపోయినటువంటి పాకిస్తాన్ 1947 ఆగస్టు 14వ తేదీన ఏర్పడిన దగ్గర నుంచి కూడా భారతదేశానికి పక్కలో బల్యంగా నిలిచింది. దానికి ఒక్కరోజు తర్వాత భారతదేశానికి బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తేదీన వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పాకిస్తాన్ భారతదేశం మధ్య అనేకమైనటువంటి వివాదాలు తలెత్తాయి. ఆవిర్భవించిన వెంటనే అంటే 1947లోనే ఒక యుద్ధ పరిస్థితులు తలెత్తాయి. అదేంటంటే, జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో హరిసింగ్ అనేటటువంటి హిందూ పరిపాలకుడు ఉండేవారు. కానీ ఆ జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని ఏదైనా విధంగా తన దేశంలో ఐక్యం చేసుకోవాలనే దురుద్దేశంతో పాకిస్తాన్ అక్కడున్నటువంటి ప్రజలను రెచ్చగొట్టి, అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలని రెచ్చగొట్టడం ద్వారా తనలో విలీనం చేసుకోవడం కోసం యుద్ధ వాతావరణం సృష్టించింది. దాంతో అక్కడ హరిసింగ్ పరిపాలకుడైనటువంటి హరిసింగ్ భయపడి వెంటనే భారతదేశం యొక్క శరణ కోరాడు. వెంటనే భారతదేశం తనలో జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని విలీనం చేసుకున్నటువంటి ఒప్పందాన్ని కుదుర్చుకొని వెంటనే పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించింది. ఆ విధంగా 1947 నుంచి 48 మధ్యకాలంలో జరిగినటువంటి యుద్ధంలో భారతదేశాందే పైచేయిగా మారింది. జమ్మూ కాశ్మీర్ ప్రాంతం పాకిస్తాన్కి వెళ్లకుండా భారతదేశంలోనే విలీనం అవడం జరిగింది. నెక్స్ట్, అప్పటి నుంచి తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి పాకిస్తాన్కి 1965లో మరొక అవకాశం కలిగింది. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంత ప్రజలని రెచ్చగొట్టి అక్కడ ఉగ్రవాదులను పంపించి స్థానికంగా భారతదేశం మీద తిరుగుబాటు చేయడం కోసం ప్రేరేపించింది పాకిస్తాన్. దానికోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ కూడా పంపించడం జరిగింది. ఆపరేషన్ జిబ్రాల్టర్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ జిబ్రాల్టర్ కారణంగా భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను రెచ్చగొట్టడం, జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి ఉగ్రవాదుల్ని పంపించడం, ఆ ఉగ్రవాదుల సహాయంతో స్థానికులను ప్రేరేపించి అక్కడ ఉగ్రవాద చర్యలను చేపట్టి శాంతియుతంగా ఉన్నటువంటి ఆ శాంతిని విఘాతం చేసి జమ్మూ కాశ్మీర్ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసి తనలో ఐక్యం చేసుకోవాలని ప్రారంభించింది పాకిస్తాన్. దాంతో భారతదేశం అనేది కూడా తీవ్రంగా రియాక్ట్ అయ్యి ఆపరేషన్ జిబ్రాల్టర్ని నిర్దాక్ష్యంగా అణిచివేసింది. అది 1965లో రెండవ భారత్ పాకిస్తాన్ యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత 1971 తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్లుగా ఉన్నటువంటి పాకిస్తాన్లో తూర్పు పాకిస్తాన్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అంటే తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీతో పాకిస్తాన్ పరిపాలనను తమ చేతుల్లోకి తీసుకురావాలని కోరుకున్నారు. కానీ దాన్ని నిరసిస్తూ కేవలం పశ్చిమ పాకిస్తాన్ యొక్క చేతుల్లో మాత్రమే పరిపాలన అంతా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రారంభించినటువంటి పశ్చిమ పాకిస్తాన్ యొక్క దురాక్రమణని తూర్పు పాకిస్తాన్ ప్రజలు వ్యతిరేకించారు. దీనికి వ్యతిరేకంగా అంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా బెంగాలీ ఉద్యమం ప్రారంభమైంది తూర్పు పాకిస్తాన్లో. దాంతో ఆ బెంగాలీ ఉద్యమాన్ని అణిచివేసే లక్ష్యంతో ఆపరేషన్ సెర్చ్ లైట్ను ప్రారంభించింది పాకిస్తాన్. ఈ ఆపరేషన్ సెర్చ్ లైట్లో భాగంగా అనేక లక్షల మందిని నిర్దాక్షిణ్యంగా చంపేసింది పాకిస్తాన్. దాంతో తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి అంటే ప్రస్తుత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భారతదేశంలోనికి వలస రావడం ప్రారంభించారు. లక్షలాదిగా వస్తున్నటువంటి ఆ శరణార్థుల్ని తట్టుకోలేనటువంటి భారతదేశం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యుద్ధంలోనికి దిగింది. అది 1971. ఈ కారణంగా తూర్పు పాకిస్తాన్ని
పూర్తిగా పశ్చిమ పాకిస్తాన్ నుంచి విడగొట్టి 1971లో ప్రత్యేకమైనటువంటి బంగ్లాదేశ్ దేశాన్ని ఏర్పాటు చేసింది భారతదేశం. ఈ కారణంగా పాకిస్తాన్కి చెందినటువంటి 90,000 మంది పైచిలుకు పాకిస్తాన్ సైనికుల్ని భారతదేశం బందీలుగా చేపట్టింది. బందీలుగా పట్టుకున్నటువంటి ఈ పాకిస్తాన్ సైనికుల్ని తర్వాత కాలంలో విడిచిపెట్టడం జరిగిందనమాట. దాని తర్వాత 1971 తర్వాత 1999 అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి ఈ కాలంలో ఆయన స్నేహ హస్తాన్ని అందించడం కోసం ప్రయత్నం చేశారు పాకిస్తాన్కి. కానీ జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లడఖ్లోని కార్గిల్ సెక్టార్లోనికి చొచ్చుకు వచ్చే విధంగా ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చి, అంతేకాకుండా పాక్ సైనికులు కూడా ఉగ్రవాదుల ముసుగులో భారతదేశానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి కార్గిల్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలా భూభాగాన్ని ఆక్రమించారు. దీనికి వ్యతిరేకంగా 1999లో భారత ఆర్మీ ఆపరేషన్ విజయ్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ విజయ్ కారణంగాను, అంతర్జాతీయంగా వచ్చినటువంటి ఒత్తిడి కారణంగాను పాకిస్తాన్ వెనుకకు మరలడం జరిగింది. ఆ విధంగా కార్గిల్ యుద్ధం 1999 కార్గిల్ యుద్ధంలో కూడా భారతదేశానికి విజయం సాధించింది. తర్వాత కాలంలో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య భాగంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రపంచంలోని అతి పెద్దదైనటువంటి అతి ఎత్తైనటువంటి యుద్ధ క్షేత్రం సియాచిన్ గ్లేషియర్. ఈ సియాచిన్ హిమనదం లేదా సియాచిన్ గ్లేషియర్ మీద పట్టు కోసం భారత్ పాకిస్తాన్ దేశాలు 1984 నుంచి 2003 వరకు తీవ్రమైనటువంటి పోటీలు చేశాయి. కానీ జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రపంచంలోని అత్యంత ఉన్నతమైనటువంటి యుద్ధ క్షేత్రమైనటువంటి సియాచిన్ గ్లేషియర్ని ఈ పాకిస్తాన్ దళాల నుంచి పారద్రోలడానికి భారత ఆర్మీ ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ చేపట్టింది. ఆ ఆపరేషన్ పేరే ఆపరేషన్ మేఘదూత్. ఈ ఆపరేషన్ మేఘదూత్లో భారత ఆర్మీ ధాటికి పాకిస్తాన్ తట్టుకోలేక పాకిస్తాన్ దళాల వెనక మెరడం జరిగింది. దాంతో సియాచిన్ గ్లేషియర్ పూర్తిగా మన భారతదేశం యొక్క ఆధీనంలోనికి రావడం జరిగింది. ఆ విధంగా సియాచిన్ యుద్ధాల్లో కూడా మన భారతదేశాందే పైచేయిగా మారింది. దాని తర్వాత 2001-2002 కాలంలో ఇండియా పాకిస్తాన్ మిలిటరీలో తీవ్రమైనటువంటి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దానికి కారణం ఏంటంటే భారత పార్లమెంటు మీద జరిగినటువంటి ఉగ్రదాడి. భారత పార్లమెంటు మీద జరిగినటువంటి ఉగ్రదాడికి కేవలం పాకిస్తానే కారణం. ఈ పాకిస్తాన్ యొక్క చర్యను ఏ విధంగానైనా సరే ఆపాలి, ఈ ఉగ్ర చర్యలను ఆపాలి అనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం యుద్ధానికి ప్రారంభించింది. దాన్ని ఆపరేషన్ పరాక్రమ్ అని పిలుస్తారు. కానీ ఈ ఆపరేషన్ పరాక్రమ్ అనేది అంతర్జాతీయమైనటువంటి దౌత్య మధ్యవర్తిత్వం కారణంగా అప్పటి సమస్య సద్దుమణిగింది. ఒక పెద్దరికంతో భారతదేశం వ్యవహరించడం కారణంగా 2001-2 కాలంలో చిట్ట చివరి స్థాయికి, యుద్ధంలో చిట్ట చివరి స్థాయికి వెళ్ళి కూడా ఆపరేషన్ పరాక్రమాన్ని ఆపడం జరిగింది ఇండియా. ఇక్కడ కూడా ఇండియాదే పై చేయిగా మారింది. దాని తర్వాత కాలంలో పాకిస్తాన్కి చెందినటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు పాకిస్తాన్లో శిక్షణ పొంది ముంబై తాజ్ హోటల్లో తీవ్రమైనటువంటి ఉగ్రవాది దాడికి తెగబడ్డారు. దాంతో 170 మంది మరణానికి ఇది కారణమైంది. దీంతో పాకిస్తాన్ మీద మరొకసారి భారతదేశం యుద్ధం ప్రకటించింది. అది 2008లో. 2008లో జరిగినటువంటి ఈ ముంబై దాడులకు వ్యతిరేకంగా భారతదేశం చేపట్టినటువంటి చర్యల్ని అంతర్జాతీయ సమాజం కూడా యాక్సెప్ట్ చేసింది. కానీ అంతర్జాతీయ దౌత్య మధ్యవర్తిత్వం కారణంగా ఇరు దేశాలకి కూడా న్యూక్లియర్ బాంబ్స్, అణు బాంబులు ఉన్నటువంటి నేపథ్యంలో భారతదేశం మరొకసారి తీవ్రంగా ఆలోచించి ఆ యుద్ధ పరిస్థితుల్ని తగ్గించడం జరిగింది. ఈ సమయంలో కూడా దౌత్యపరంగా భారతదేశానికి పైచేయిగా మారింది. దాని తర్వాత కాలంలో 2016లో ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ గుండా యూరి సెక్టార్లో పాక్ దాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్ భూభాగంలో ఉన్నటువంటి ఉగ్రమూకల యొక్క భరతం పట్టడం కోసం భారత ఆర్మీ మెరుపుదాడులు చేసింది. వాటిని సర్జికల్ స్ట్రైక్స్ అంటారు. ఇది 2016లో జరిగింది. సర్జికల్ స్ట్రైక్స్లో అనేక మంది, వందల మంది ఉగ్రవాదుల్ని, శిక్షణ పొందుతున్నటువంటి ఉగ్రవాదుల్ని గగనానికి పంపించింది భారత ఆర్మీ. దాని తర్వాత కాలంలో ఈ పుల్వామాలో, బాలాకోట్లో జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా కూడా 2019లో భారతదేశం తీవ్రమైనటువంటి ఆగ్రహంతో పాకిస్తాన్ మీద యుద్ధానికి సన్నద్ధమైంది. కానీ అంతర్జాతీయంగా వచ్చినటువంటి ఒత్తిడిల కారణంగా, అంతేకాకుండా
కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల కారణంగా ఈ బాలాకోట్ సమయంలో 2019లో భారతదేశం అనేది రిస్ట్రైంట్ అంటే ఒక నిశ్చయమైనటువంటి ఎటువంటి ప్రమాదం లేనటువంటి పరిస్థితుల్లోనికి తిరిగి సాధారణ స్థితిలోకి తీసుకొచ్చింది భారతదేశం. ఈ విధంగా ప్రతిసారి దాడుల్లో కూడా భారతదేశం అనేది గెలుపొందుతోంది. ఎందువల్లంటే ధర్మం ఎప్పుడు ధర్మమే ఎన్నప్పటికీ గెలుస్తూ ఉంటుంది. కాబట్టి ధర్మబద్ధంగా ఉన్నటువంటి భారతదేశం అనేది ఈ విధంగా ఇటువంటి ఉగ్రవాద చర్యలలో కూడా ఎటువంటి సమస్యలైనా సరే భారతదేశానికి విజయం అనేది సంప్రదిస్తోంది. కానీ కుటిల బుద్ధి కలిగినటువంటి పాకిస్తాన్ తిరిగి 2025 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో సాధారణ పర్యాటకులు, సాధారణ ప్రజలపైకు ఉగ్రమోకలను ఉసుగొల్పి అక్కడ దాడికి పాల్పడింది. వాటిని పెహల్గాం ఉగ్రదాడులుగా ప్రస్తుతం పిలుస్తున్నాం. ఆ పెహల్గాం ఉగ్రదాడుల కారణంగా ఇప్పుడే ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య మరొక యుద్ధం తప్పదేమో అన్న పరిస్థితులు నెలకొన్నాయి. అతి త్వరలో భారతదేశం చేపట్టేటటువంటి అతిపెద్ద ఆపరేషన్స్ కి ఏ విధంగా పాకిస్తాన్ తలవంచుతుందో మనం చూడాలి. ఈ విధంగా ఇప్పటి వరకు భారతదేశానికి 10 సార్లు పాకిస్తాన్ దేశంతో యుద్ధ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెలకొన్నటువంటి ప్రతి యుద్ధ పరిస్థితుల్లో కూడా భారతదేశానికి పై చేయిగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.